ఎగ్జామ్ అప్పీల్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అస్సలు కనపడటం లేదండి. ఇన్ని సంవత్సరాలు డిఎస్సి చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంత తక్కువ పోస్టులు ఎప్పుడు ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ కూడా 6,100 పోస్టులు ఇవ్వలేదు. అది కూడా ఏంటంటే టెట్ డిఎస్సి ఒకేసారి రిలీజ్ చేశారు. టెట్ పెట్టిన 45 రోజుల తర్వాత డిఎస్సి పెట్టాలని ఒక నియమం ఉంది. దాన్ని కూడా ఉల్లంఘించి టెట్ ఇప్పుడు ఒక అభ్యర్థి కొత్తగా టెట్ రాసేటువంటి అభ్యర్థి డిఎస్సికి ముందుగానే టెట్ రాయకముందే అప్లై చేసే విధానం ఇప్పుడు ప్రస్తుతం పెట్టున్నారు. అది చాలా అసందిశం, మొత్తం కూడా అస్తవ్యస్తం చేసి పెట్టారు. కేవలం ఒక 2 నెలల్లోనే టెట్ కమ్ డిఎస్సి రెండు ఈ మాత్రానికి టెట్ సపరేట్ డిఎస్సి సపరేట్. ఎందుకంటే టెట్ కమ్ టీఆర్టీ ఒకేసారి 2 నెలలు తేడాతో ఒకేసారి వదిలింటే 4.5 సంవత్సరం కాలయాపన చేసి కేవలం లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ ఇది ఎలక్షన్ స్టంట్ కాదా అని అడుగుతున్నాము. కాబట్టి డిఎస్సికి టైం కూడా పెంచాలి. అలాగే 2 సంవత్సరాల అప్రెంటిస్ విధానం కొత్తగా తీసుకొచ్చారు. ఎప్పుడో 2012లోనే రద్దు చేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేది ఇన్ని పథకాలు పెట్టి లాస్ట్ కి నిరుద్యోగులు పొట్టగొట్టడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి తప్పితే నిరుద్యోగులు ఉద్యోగం తెచ్చే పరిస్థితి